ఈ మండమెలిగే పండగ పూట అడవికెళ్ళి కొత్తగడ్డి తీసుకొచ్చి అమ్మవారి గుడికి వాసాలు మొగురాలు దూలాలు అన్ని కొత్తవి పెట్టి అమ్మవారి గుడిని వేసిన తర్వాత మళ్ళీ ఎర్రమట్టి తీసుకొచ్చి అమ్మవారి గుడిని అలికి గద్దలేసి దాని మీద రంగులతోటి పీట ముగ్గేసి అమ్మవారికి పట్టు చీర పసుపు కుంకుమ చీరే ఇప్పపు సార అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మహాజాతర ప్రారంభానికి ఇది తొలిఘట్టం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ తరపున మొత్తం 75 కోట్ల నిధులను విడుదల చేసి భక్తుల సౌకర్యాలు కావాల్సిన అన్ని వసతులను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించి 6 నెలల ముందుగానే శాంక్షన్ ఇచ్చి జాతర 2 వారాల ముందు అన్ని పనులు కూడా పూర్తి చేసింది. అటవీ ప్రాంతంలో లేదా తాడ్వాయి మేడారం అలాగే గోదావరి నది పరివాహక ప్రాంతం ఆనుకుని తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా దాదాపు 8-9 రాష్ట్రాలలో ఉండే గిరిజన ప్రజలందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకొని అన్ని రాష్ట్రాలు మధ్యప్రదేశ్ అలాగే మహారాష్ట్ర ప్రాంతపు ప్రజలు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఒక నమ్మకంగా ఒక విశ్వాసంగా మేడారం సమ్మక్క సారక్క జాతరని పాల్గొనడం దాంట్లో విశ్వాసాన్ని ప్రకటించుకోవడం జరుగుతుంది. పౌర్ణమి వెన్నెలల్లో ఈ మహాజాతర ప్రారంభమవుతుంది. మొదట ఘట్టం ఏంటంటే బుధవారము ఉదయం పూట ఇటు సార్లమ్మ పూజారులు ఇటు సమ్మక్క పూజారులు గద్దెలోకి వెళ్ళి అమ్మవారి గద్దెలలో దీపం పెట్టి ముగ్గులు వేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇదే రోజు సాయంత్రం పూట